హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. 'ఎన్‌బీకే 111' మన బాలయ్య బాబు, అలాగే డైరెక్టర్ గోపీచంద్ మలినేని వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో 'ఎన్‌బీకే 111' మూవీ ముహూర్తం కుదిరింది. రేపు మార్చి మొదటి వారంలో ముహూర్తం అండ్ రెగ్యులర్ షూటింగు కంటిన్యూ అవుతుంది. అయితే ఇది పక్కా కమర్షియల్ మూవీగా మన డైరెక్టర్ గోపీచంద్ మలినేని తీయబోతున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ అండ్ పొలిటికల్ ఫ్యాక్షనిజం ఎన్ని కలబలిపి గతంలో 'వీరసింహారెడ్డి' ఎలా ఉందో ఆ టైప్‌లో పక్కా కమర్షియల్‌గా ఈ మూవీ అయితే తీయబోతున్నారు. గతంలో ఒక స్టోరీ అనుకున్నారు. అది రాజుల కాలం టైప్ చేద్దాం అని చెప్పేసి. ప్రెజెంట్ అయితే ఆ మార్కెట్‌లో అవి కాదు. ప్రెజెంట్ మన తెలుగు రాష్ట్ర ప్రజలకి కావాల్సింది కామెడీ, సెంటిమెంట్, ఎమోషనల్ అండ్ పొ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఫ్యాక్షనిజం ఇవి కావాలి. ఇవి ఉంటేనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. కలెక్షన్‌లో దుమ్ము దులుపుకుంటూ కలెక్షన్‌లో షేర్లు వస్తున్నాయి. అంచేత ఈ మూవీ చేంజ్ చేసి మన గోపీచంద్ మలినేని పక్కా కమర్షియల్ మూవీగా తీయబోతున్నారు. ఇందులో బాలయ్య బాబు లుక్ అదృష్టం అంటున్నారు. చాలా వెరైటీగా మంచి చాలా యూత్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇది పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ సెంటిమెంట్ ఎమోషనల్‌గా ఈ మూవీ అయితే తిరగకపోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది మార్చి నెలలో రెగ్యులర్ షూటింగ్ కంటిన్యూ అవుతుంది. అయితే జూన్ 10న మన బాలయ్య బాబు పుట్టినరోజు కాబట్టి అప్పుడు ఒక టీజర్ లాంటిదో లేదా ఏదైనా సినిమా టైటిల్ అనౌన్స్ జరుగుతుంది. ఇది 2027 సంక్రాంతికి అయితే సినిమా ఇది రిలీజ్ అవ్వబోతుంది. ఆల్రెడీ ఇది మరి కన్ఫర్మ్ అయిపోయినట్టే. 2027 సంక్రాంతికి ఈ మూవీ మన గోపీచంద్ మలినేని అండ్ బాలయ్య బాబుది 'ఎన్‌బీకే 311' మూవీ 2027 సంక్రాంతికి రిలీజ్ అయితే పక్కాగా కాబోతుందని సమాచారం తెలుస్తుంది. థ్యాంక్ యూ.